అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు డైలీ ఫైనాన్స్ ఎలా నిర్వహించాలి, సో దీని మీద నేను అంతకుముందు ఒక వీడియో పెట్టాను. బట్ ఇంకా క్లియర్గా ఇంకా డీటెయిల్గా ఈ వీడియో నేను చేస్తున్నాను ఆ అంశం మీద. సో చాలా ఇంట్రెస్ట్ అండ్ వెరీ యూస్ఫుల్ అయినటువంటి ఈ బిజినెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే దీంట్లో చాలా అంటే చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి, అలాగే ఇబ్బందులు ఏమున్నాయి, ఇంట్రెస్ట్ మనకి ఎంత వస్తూ ఉంటుంది, ఇందులో ఉన్నటువంటి లాభ నష్టాలు, ఇదంతా కూడా నేను ఇప్పుడు చెప్తాను. బట్ మీరేంటంటే ఇది క్లియర్గా విని మీకు కూడా డబ్బు సంపాదించాలని ఉంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అలాగే వెరీ ఇంట్రెస్ట్ అయినటువంటి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. చూస్తే ఇక్కడ మీకు ప్రాసెస్ ఏంటి, డైలీ ఫైనాన్స్ ప్రాసెస్ ఏంటి అన్నప్పుడు, మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు, డబ్బు సంపాదించాలని కసి ఉన్నప్పుడు, మీకు గవర్నమెంట్ జాబ్ రానప్పుడు, ఇంకా మీకు తెలివితేటలు ఉండి సమాజం మీద మీరు అధ్యయనం చేసిన వ్యక్తులైతే, మీకు మాటకారితనం ఉంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇవేవి లేకపోతే మీ పని సున్నా అవుతుంది. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, ఇప్పుడు వీడియోకి వెళ్ళాక మీకు ఈ విషయం అర్థమైంది. ప్రాసెస్ ఏంటంటే, మీకు ఎవరైతే డబ్బు నీడ్ ఉంటుందో, అర్జెంటుగా డబ్బు కావాల్సి వస్తుంది, అది కూరగాయల వ్యాపారి కానీ, లేకపోతే మనకి ఏదన్నా చదువు రీత్యా కానీ, లేదన్నా మెడికల్ ప్రాబ్లం వచ్చినా సరే, ఇంకేదన్నా స్వీట్ షాప్స్ కానీ, హోటల్స్ కానీ, వీళ్ళకి అమౌంట్ ఒకేసారి అవసరం అవుతుంది. సో అప్పుడు ఎవరో ఇవ్వరు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో డైలీ ఫైనాన్స్ని వీళ్ళు ఆశ్రయిస్తారు. ఈ ప్రాసెస్లో ఏంటంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. మీకు ఒక 10,000 రూపీస్ అర్జెంటుగా అవసరమైనవి అనుకుందాం, ఓకేనా? మీరే బ్యాంక్కి వెళ్ళక్కర్లేదు, లేకపోతే బంగారం లేదు, కుదబెట్టక్కర్లేదు. డైలీ ఫైనాన్స్ నిర్వహించే వ్యక్తులు ఆశ్రమిస్తే మీకు 10,000 రూపాయలు ఇస్తారు. సో ఇక్కడ కూడా వ్యక్తులను బట్టి బిజినెస్ ఉంటుంది. కొంతమంది 2,000 రూపీస్ కట్ చేసుకుంటారు. ఈ 2,000 రూపీస్ కట్ చేసి 8,000 రూపీస్ మీకు ఇమీడియట్గా ఇచ్చేస్తారు. బట్ మీరు ఎలా పే చేయాలంటే, డైలీ ఫైనాన్స్ ఎప్పుడు కూడా 100 డేస్కి ఉంటుంది అయితే మర్చిపోకండి. మీరు 100 డేస్కి డైలీ వచ్చేసి 100 రూపీస్ చొప్పున మీరు పే చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు 10,000 రూపీస్ ఈ 100 డేస్లో పే చేస్తారు. అంటే ముందే వీళ్ళు 2,000 రూపీస్ కట్ చేసుకున్నటువంటి ఒక టైప్ బిజినెస్ ఇది. అంటే కొంతమంది ఎలా ఉంటారని చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఏంటంటే, వీళ్ళు 10,000 రూపాయలు మీకు ఇచ్చేస్తారు, ఇమీడియట్గా ఇచ్చేస్తారు. బట్ మీరు ఈ రిమైనింగ్ అంటే మొత్తము ఉన్నటువంటి 100 డేస్కి డైలీ 120 రూపీస్ చొప్పున మీరు పే చేయాలి. వచ్చేసి 100 డేస్ తర్వాత మీరు 12,000 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. ఇది ఒక బిజినెస్, ఓకేనా? మీరు 1,00,000 రూపాయలు తీసుకున్నప్పుడు, లేకపోతే 10 లక్షలు కానీ ఇలా డబ్బు పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఇదే ప్రాసెస్ అప్లై చేస్తాం. 100 డేస్కే లెక్కేసుకుంటారు. అదే 10 లక్షలు మీరు 1,00,000 రూపాయలు తీసుకున్నారనుకోండి, మీకు కొంతమంది 15,000 రూపీస్ కట్ చేసుకొని 85,000 రూపీస్ ఇస్తారు. మళ్ళీ మీరు 1,000 రూపాయల చొప్పున 100 డేస్ కట్టాల్సి వస్తుంది. అలా కాకుండా ఇదే 1,00,000 రూపాయలు ఏమి కట్ చేసుకుండా మీకు చేతికి ఇచ్చినప్పుడు మీరు 1,200 రూపాయల చొప్పున డైలీ 1,200 రూపాయల చొప్పున 100 డేస్ కట్టాలి. అంటే 1,20,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది, 100 డేస్లో కట్టాలి. ఇది ప్రాసెస్. అయితే ఇక్కడ ఏంటన్నప్పుడు, దీన్ని ఎలా స్టార్ట్ చేయాలన్నప్పుడు, నేను వీడియో మొదట్లో చెప్పినట్టుగా మీరు డబ్బు సంపాదించాలి అనే లక్ష్యం ఉండి, మీ దగ్గర టాలెంట్ ఉండి, మీరు కొంచెం యాక్టివ్గా ఉన్నప్పుడు, అంటే వసూలు చేసుకునే కెపాసిటీ మీ దగ్గర లేనప్పుడు ఈ బిజినెస్ పెట్టొద్దు, ఓకేనండి? ఖచ్చితంగా మీరు ఆ కెపాసిటీ ఉంటే స్టార్ట్ చేయండి. నెక్స్ట్, ఎవరికైతే డబ్బు నీడ్ ఉంటుందో వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్నప్పుడు మీరు ఎవడిగా పడితే డబ్బులు ఇస్తే మీ పని సున్నా అయిపోద్ది. కాబట్టి బాగా తెలిసిన వ్యక్తులు, మీతో ఎక్కువ పరిచయం ఉన్న వ్యక్తులు, వాళ్ళ దగ్గర మీరు కడతారు అని మీకు నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఎంటీ చెక్స్ కానీ, ప్రామిసరీ నోట్స్ కానీ, ఇంకా ఏదన్నా పత్రాలు కానీ, ఇవి ఖచ్చితంగా మీరు కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. క్లియర్ అండి? ఇంకేదైనా కొత్త వ్యక్తికి ఇవ్వాల్సి వస్తుంది, ఆయనకు అసలు మీ గురించి తెలియదు,
ఆయన తెలియనప్పుడు మీరు థర్డ్ పర్సన్ ఎవరన్నా ఉంటే వాళ్ళ మిడిల్లో పెట్టేసి మీరు ఇవ్వచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే స్టార్ట్ చేసే ముందు మీకు ఆ వ్యక్తి గురించి తెలియాలి. మీరు డబ్బు ఇచ్చే ముందు ఆ డబ్బు అతను కడతాడన్న నమ్మకం మీకు ఉండాలి. చాలామంది ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా కూరగాయల వ్యాపారస్తులు కానీ లేకపోతే ఆటో డ్రైవర్స్ కానీ ఎమర్జెన్సీగా మనీ నీడ్ ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళకి మీరు ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ ఇదే ప్రాసెస్ అండి. వాళ్ళ దగ్గర కొన్ని మనం కలెక్ట్ చేసుకొని ఇస్తాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అన్నప్పుడు మీకు నేను 10,000 రూపీస్ ఎగ్జాంపుల్ చెప్పా. మీరు 2,000 రూపీస్ 100 రోజుల్లో కలెక్ట్ చేసుకుంటున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు 100 రూపీస్కి 6 రూపీస్ ఇంట్రెస్ట్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 1000కి వచ్చేసి 60 రూపీస్ అవుతుంది. 10,000కి వచ్చేసి ఎంత అవుతుందండి? 600 రూపీస్ ఇంట్రెస్ట్ అయింది ఫర్ మంత్ ఇది. బట్ ఇంటూ 3 మంత్స్ 3 నెలలు కదండి, మరి 100 రోజులు కదా, అప్పుడు 1,800 రూపీస్ పైన 10 డేస్ కూడా ఉంది. కాబట్టి సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ డైలీ ఫైనాన్స్ నిర్వహించే వ్యక్తులకి 5 to 6% తగ్గకుండా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. అదే మీరు 1,00,000 రూపాయలు బ్యాంకులో వేసుకుంటే మీకు నెలకు వచ్చేసి 1,000 రూపాయలు కూడా రాదు. అంటే 3 నెలలకు 100 రోజులకు వచ్చేసి 3,000 కూడా రాదు. అదే 2 రూపీస్ ఇంట్రెస్ట్ వరకు ఇచ్చుకుంటే 6,000 రూపాయలు వస్తుంది 3 నెలలకి. అదే 3 రూపాయలు ఇంట్రెస్ట్కి ఇచ్చుకుంటే 9,000 రూపాయలు వస్తుంది. కానీ ఇక్కడ అదే 1,00,000 రూపాయల మీద మీకు ఎంత వస్తుంది? 20,000 రూపాయలు వస్తుంది. చూసుకోండి. సో ఎంత డిఫరెన్స్ ఉందో అర్థం చేసుకోండి. కాబట్టి 6% తగ్గకుండా ఉండే ఇది. ఏ బిజినెస్ చేసినా సరే ఎంత ఇంట్రెస్ట్ మీకు రాదు. క్లియర్ అండి? నెక్స్ట్ ఇందులో ప్రాఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునే మొత్తం కూడా ప్రాఫిట్స్ అండి. కరెక్ట్ తీసుకొని కరెక్ట్ అమౌంట్ ఇస్తే మీరు జెండాపై కపిరాసే హ్యాపీ లైఫ్ మీద. ఓకేనా? అలాగే మీకు కలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉండాలి. లేనప్పుడు మీరు నిండా మునిగిపోతారు. ప్రాఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. లాస్ అయితే అంతగా మించి ఉంటుందండి. ఓకేనా? సో ఎవరన్నా ఏంటంటే కొంతమంది తీసుకున్నాక వాళ్ళకి కనపడకుండా వెళ్తూ ఉంటారు. కొంతమంది ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది వాళ్ళే ముందు గొడవలకు సిద్ధపడతారు. అంటే ఈరోజు మీడియా కూడా చాలా బీభత్సమైన దూకుల్లో ఉంది కాబట్టి వాళ్ళు మన బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. వాడు అవసరం అయిపోయాక వాడు మనమే తిరగబడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లాసెస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. కాబట్టి మీరు బిజినెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే మీరు కలెక్ట్ చేసుకునేటట్టయితేనే ఈ బిజినెస్ దిగండి. లేకపోతే ఉన్నైపోతాయి, ఉంచుకున్నైపోతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో జనాలు నమ్మే పరిస్థితి లేదు. అవసరం అయిపోయాక బోడమల్లయ్య అనే అవకాశం ఉంది. ఓకేనా? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి చెప్తాను నేను. డైలీ ఫైనాన్స్ నిర్వహించే వ్యక్తులు కూడా చాలా అంటే చాలా రిస్కులు పడాల్సి వస్తుంది. మామూలు రిస్క్ కాదు అది. సో ఇవన్నీ చూసుకొని మీరు ఈ బిజినెస్లో దిగండి, సక్సెస్ అవ్వండి. మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి మీకు దీపావళి శుభాకాంక్షలు.